టాప్ 5 ఏపీ న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో పోలవరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటి మట్టం 31.770 మీటర్లకు చేరింది. 48 గేట్లు ఎత్తి 8,11,000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. డయాఫ్రమ్ వాల్ పనులు కొనసాగుతున్నాయి. అటు ఎగువన భద్రాచలం వద్ద నీటి మట్టం 36.80 అడుగులకు చేరింది. భారీ వర్షాల నేపథ్యంలో వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఓట్ల చోరీ, ఉపరాష్ట్రపతి ఎంపిక విషయాల్లో మాజీ సీఎం జగన్ ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నారు. ఏపీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ రాహుల్ గాంధీతో కలిసి ఈసీపై పోరాడతారా అనే ప్రశ్నకు ఇదివరకే జగన్ నో చెప్పేశారు. రాహుల్, చంద్రబాబు, రేవంత్ ఒకటేనని ఆరోపించారు. తాజాగా ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు ఓకే చెప్పారు. దీంతో జగన్ దారి ఎటువైపు అనే చర్చ మొదలైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సూపర్ హిట్ అని టీడీపీ ట్వీట్ చేసింది. దీంతో రోజుకు 26.95 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుందని తెలిపింది. రాష్ట్రంలో 8,458 బస్సులు ఉచిత ప్రయాణానికి ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసులు, ఏసీ, నాన్ స్టాప్ బస్సుల్లో ఈ పథకాన్ని మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. కొన్ని బస్సుల్లోనే ఉచిత ప్రయాణం అంటూ ఫేక్ బ్యాచ్ చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది. రాజధాని అమరావతిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 2-3 ఏళ్లలో అమరావతిలో పులస చేపలు పడతాం, మీ అందరికీ పంచి పెడతాం, ఇక్కడ గోదావరి పొంగినట్టు అక్కడ వరద పొంగుతోంది అని వ్యాఖ్యానించారు. మరోవైపు అమరావతిలో బోట్ జర్నీ అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ ప్రభుత్వ నిధులు వాడుకున్నారని అందులో పేర్కొన్నారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కేసు విచారణ జాబితాలో సిబిఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఇది ఇవాల్టి ఏపీ టాప్ 5 న్యూస్. మరో ఏపీ టాప్ 5 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.